వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ సీఎం వైకాపా అధినేత సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఇటు కూటమి పార్టీలపై, ప్రభుత్వంపై, అదేవిధంగా వైకాపా నేతలను ఉద్దేశించి, ఇన్ఛార్జీలను ఉద్దేశించి కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యల సంచలనంగా మారాయి. మేనిఫెస్టోను ఖురాన్, బైబుల్, భగవద్గీతగా తాము భావించామన్నారు జగన్. తమ హయాంలో 99% హామీలను అమలు చేశామన్నారు. ప్రతి 50 నుంచి 60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించామని చెప్పారు మాజీ సీఎం ఆనాడు తన ప్రభుత్వ హయాంలో. లంచం, వివక్ష లేకుండా ప్రభుత్వ సేవలు అందించామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు మాజీ సీఎం జగన్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలు అంగీకరించే కోఆర్డినేటర్లపై చర్యలు ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సరే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు స్థానిక సంస్థల ఎన్నికలు సీరియస్గా తీసుకోకుండా ఉంటే వైకాపా ఇన్ఛార్జీలు, కూటమి పార్టీలు పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవానికి వైకాపా సహకరిస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వము అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పారనమాట. వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఎలక్షన్ సీరియస్గా చేయాలన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసే వైకాపా అభ్యర్థులకి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంత బలంగా నిలబడ్డారో, ఎంత బలంగా సహకరించారో రిపోర్ట్ని తెప్పించుకుంటామన్నారు వైకాపా అధినేత. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేర విజయాన్ని సాధించగలిగితే, కొంత పర్సంటేజ్ స్థానిక సంస్థల్లో వారు కనుక అభ్యర్థులు గెలిపించుకోగలిగితే, రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ 2029 అసెంబ్లీ ఎలక్షన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి ఒక ఇండికేషన్ని ప్రజలకి అందించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకుంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూటమి పార్టీల నుంచి అనేక చోట్ల, ఒక పక్క తెలుగుదేశం అయితే వారు అధికారికంగానే ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి. రీజన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఏకగ్రీవాలు చేస్తుంది, టీడీపీ అభ్యర్థుల మీద కేసులు బనాయించి వారిని ఇబ్బందులు పెడుతుందనేటువంటి ఒక క్రమంలో వారి ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి. ఇక అక్కడక్కడ బీజేపీ, జనసేన పోటీ చేసిన పరిస్థితి. కానీ రేపు జరగనున్నటువంటి స్థానిక సంస్థలు మాత్రం అధికారంలో ఉన్న కూటమికి ధీటుగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పోటీ చేయాలని, ఎన్నికల్లో బలంగా అభ్యర్థులు నిలపాలని, ఈ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఆ పార్టీ అధినేత ఇస్తున్నటువంటి పిలుపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఒక ఆతృత, గెలుస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని పార్టీ క్యాడర్కి కల్పించడంలో వారు ఎంతో కొంత విజయం సాధిస్తున్నారనేది స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా టీంలను బలోపేతం చేయాలని చెప్పేసి వైకాపా అధినేత జగన్ చెప్తున్నారు. లీగల్ మీడియా సెల్స్ యాక్టివ్ చేయాలంటున్నారు. అదేవిధంగా అధికారుల తీరుపై డిజిటల్ బుక్ కూడా సిద్ధమవుతుందన్నారు వైకాపా అధినేత మాజీ సీఎం జగన్. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సంస్థల గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత మీకేమనిపించింది? కృష్ణారెడ్డి గారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, వారి ప్రభుత్వానికి సంబంధించి, వారి ప్రభుత్వ హయాంలో వారు ఎన్నికల మేనిఫెస్టోని ఎంత స్థాయిలో అమలు చేశామనేది, వారు బైబిల్, భగవద్గీత, ఖురాన్తో పోల్చినటువంటి విధానాన్ని చూసి మీరేం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సమయంలో సిద్ధం సభలు పెట్టాడు. సిద్ధం సభలు పెట్టి ఇదే కదా ఆయన చెప్పింది, మన మేనిఫెస్టోని బైబుల్, భగవద్గీత, ఖురాను వీటికన్నా గొప్పగా మనం అమలు చేసాము, ఇంటింటికి అన్ని ఇచ్చాము, ఇవ్వాల్సినట్టు కన్నా ఎక్కువ ఇచ్చాము, నేను బటన్ నొక్కి డబ్బులు వేసాను, ఇన్ని కోట్లు వేసాను, 100 కోట్లు 1000 కోట్లు ఇలాగ మాట్లాడాడు కదా. మాట్లాడితే జనము ఏం తీర్పు ఇచ్చారు? ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చారు. దీన్ని బట్టి ముందు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ యొక్క పాలన తీరు జగన్మోహన్ రెడ్డి
పాలన తీరు ఒక పీడకలలాగా ప్రజలు భావించారు. ఇప్పుడు ఆ పీడకలను మళ్ళీ గుర్తు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓట్లు ఎత్తారా? ఇదేమైనా జరిగే పనేనా? ఇక్కడ భగవద్గీత, ఇప్పుడు బైబుల్, ఖురాన్ ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చాలా చర్చించి అర్జునుడికి ఎప్పుడు లోతుగా వెళ్ళను కానీ, ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో లేదండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని. ఒక సంవత్సరం అన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? మద్యపాన నిషేధం అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదండి. మరి ఆ బైబుల్, ఖురాను, భగవద్గీతలో అది కూడా ఉంది కదా. మరి ఆ మేనిఫెస్టోలో మరి అమలు చేశాడా? కుంభకోణాలు చేశాడు. అదే విధంగా సిపిఎస్ రద్దు అన్నాడు. ఆ సిపిఎస్ రద్దు చేశాడా? మరి అమలు చేశాడా? మరి ఎందుకండి ఇవన్నీ లేనిపోయినాయి అన్ని మళ్ళీ ఆ పిచ్చి వ్యవహారాలు తప్ప. వాలంటీర్లు అని చెప్తారు. నిట్ట నిలువున ముంచిందే వ్యవహారం అది. మీకు ఎందుకు అని అంటే, నేను 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టాను. ఈ వాలంటీర్లకు నేను బటన్ నొక్కుతున్నాను, లేకపోతే జనానికి వెళ్ళి వాళ్ళు పథకాలు మొత్తం ఇచ్చేస్తున్నారు. వాలంటీర్లు ఉన్నారు నాకు ఓటర్లకు మధ్యలో. ఇక వైసీపీ వాళ్ళు కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు ఎవరితో నాకు పని లేదు అని కదా జగన్మోహన్ రెడ్డి దేమాకు పోయి బొక్కబర్ల పడ్డాయి. నువ్వు మళ్ళీ వాటిని ఎందుకు గుర్తు చేసుకోవటం? నీవు వైసీపీని ఓడించింది ఎవరు? 50% ప్రజలైతే నీ పాలన బాగలేదని 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు వాళ్ళు ఓడించింది. 2019 తర్వాత జరిగినటువంటి పలు దఫాలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 75 నుంచి 78% స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారని ప్రకటించుకున్నారు. వాళ్ళందరికీ పనిచేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా సిద్ధం సభలో చెప్పినట్టుగా 175కి 175 వస్తాయి. వాళ్ళందరూ వ్యతిరేకంగా పనిచేశారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏది వైసీపీ తరఫున స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి వైసీపీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు అందరూ వ్యతిరేకంగా పనిచేశారు, ఓడించారు జగన్మోహన్ రెడ్డిని. ఇలాంటి వాడు ఉంటే మొత్తం నాశనం అయిపోతాము. ఇలాంటి వాడి కోసం మనం 2012 నుంచి పనిచేశాము, 19 వరకు పనిచేశాము. ముఖ్యమంత్రిని చెప్తే ఇతను వాలంటీర్లు పెట్టుకొని ఇక నాకేం తిరుగులేదని ఇంట్లో కూర్చుంటాడా? చుట్టూ ఉన్నటువంటి కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు తప్ప ఎవడని ఉంటారా? ఎవడానికి కనీసం ఎమ్మెల్యేలకు, ఎంపీలకే అపాయింట్మెంట్ ఇవ్వలేదని కదా. అందుకని ఇప్పుడు పాత కథ వద్దు, ఎందుకంటే అది ఒక పీడకల. అది జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తు చేయకపోవడం మంచిదని నా సూచన. రెండోది ఏంటి అని అంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తున్నాడో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నాడు. వాళ్ళకు ఒక అల్టిమేటం జారీ చేశాడు. ఈ అల్టిమేటం ఏంది? మీరు గిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి రమ్మని చెప్పలేదండి. మీరు ఒక్క అంశాన్ని గమనించండి. మీరు గట్టిగా పోటీని ఎదుర్కొనండి. అంటే గెలవమనే అర్థం. పోటీని ఎదుర్కోండి అని. మీరు గెలిచి రావాలని రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మళ్ళీ గెలిచి రావాలంటే వీళ్ళు భయపడిపోతే, గెలిచే పరిస్థితి లేదు అని భయపడిపోతే కష్టం కదా. అందుకనే మీరు పోటీని ఎదుర్కోండి. ఎక్కడైనా సరే ఏకగ్రీవాలకు అంగీకరిస్తే అలాంటి నాయకుడిని నేను ఉపేక్షించను, మళ్ళీ మీకు అవకాశం ఇవ్వను, ఆ నాయకులకు ప్రత్యామ్నాయంగా చూసుకుంటానని వాళ్ళని బెదిరించాడు. ఇంకొకటి ఏం చెప్పాడు? 60-70 రోజుల పాటు మీరు ఎక్కడైతే పనిచేయాలనుకుంటున్నారో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడే మీరు ఉండాలి 60-70 రోజులు అని చెప్పాడు. మరి వాళ్ళకి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదేదో అంటారు కదా, ఏదో అత్త ఇది చెప్పి కోడలికి చెప్పి అత్త ఏదో చేసింది అంటారు కదా, అది అట్లాగుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. ఇప్పుడు నువ్వు 60-70 రోజులు వాళ్ళు ఉండాలని చెబుతున్నావు కదా, క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళ పరిధిలో ఉండాలని చెప్తున్నావు కదా, అందుబాటులో ఉండాలి ప్రజలకని చెప్తున్నావు. మరి నువ్వు రావా? ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉండవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి? కనీసం ఎప్పటికి నువ్వు వస్తావు? 2.5 ఏళ్ళు అయింది. నువ్వు ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నావు, మధ్యలో వస్తున్నావు, మీటింగ్లు పెడుతున్నావు, లేకపోతే ప్రెస్ మీట్ పెడుతున్నావు, ఏదైనా ర్యాలీ చేస్తున్నావు, జైలు యాత్ర చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు వాళ్ళకి చెప్పింది నీకు కూడా వర్తిస్తుంది కదా. ఎక్కడ ఉండాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో అంటే? అరే రాష్ట్రం పోతానండి, నా కోసం కాదండి, ఆయన చెప్పిన సిద్ధాంతం చెబుతున్నాను. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధైర్యంగా అధికార పక్షాన్ని ఎదుర్కోవాలి అని అంటే, ఎందుకు అనంటే అధికార పక్షం అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంది, అధికార అహంకారాన్ని, పోలీసుల్ని ఉపయోగిస్తుంది, మంది మార్బల్లాన్ని ఉపయోగిస్తుంది. వాళ్ళందరినీ మీరు ఎదుర్కోండి. మీ మీద కేసులు పెడితే మన వాళ్ళు లాయర్లు వస్తారు, మీరు జైలుకు పోతే నేను వచ్చి ఓదారుస్తాను, మీరు ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా ఇవన్నిట్లో పెట్టండి, వాళ్ళు తన్నించుకోండి, ఆ సింపతితో నేను రేపొద్దున ఎన్నికలకు వెళ్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పేది. ఎస్, నేనున్నాను మీకు అండగా, నేను మీతో ఉంటాను, మీ జోలికి ఎవడన్నా వస్తే నేను చూసుకుంటాను,
నేనుంటాను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో పాడో పేడో తేల్చుకుందాం. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రజలు మనకు అండదండలు ఇస్తున్నారు, నేనుంటాను రండి అని జగన్మోహన్ రెడ్డి అనొద్దా అండి? అనాల్సిన అవసరం ఉందా లేదని నేను అడుగుతున్నా. అనలేదు అని నేను విమర్శించట్లా. భవిష్యత్తులో అయినా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకొని మీ నాయకులకి కార్యకర్తలకి సరైనటువంటి ధైర్యం అంటే నీ మాటలు కాదు. ఇక్కడ ఒకటే కృష్ణాని గారు ప్రతి నియోజకవర్గానికి ఆయన వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య వచ్చినా ఏ నాయకుడు కూడా అధినేత వెళ్ళి అన్ని ఊర్లు తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి జిల్లాకు ఒక జిల్లా అధ్యక్షుడు పెట్టాడు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి మీరు బలంగా ఉండాలి, మీరు ఫైట్ చేయాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి, లోకల్ బాడీలో పోటీ చేసే వాళ్ళకి అండగా ఉండాలి. అలా లేకుండా మీరు తప్పించుకొని తిరిగినా లేకపోతే మీరు ఏకగ్రీవాలు సహకరించిన మీ మీద వేటేస్తా అని చెప్పేసి వాళ్ళని మెంటల్గా సిద్ధం చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చో భయపెట్టో వారి ఇన్ఛార్జీలని క్యాడర్కి దగ్గర చేసి క్యాడర్కి అందుబాటులో ఉండేటువంటి చేసేటువంటి ఒక ప్రయత్నం వారు చేస్తున్నాడు. మీకు కనపట్లేదా? ఆయన మాటలు అయ్యే చెప్తున్నాడు అండి, ప్రయత్నం చేయట్లేదు, మాటలు అయ్యే చెప్తున్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుకి పలు దఫాలుగా ప్రకటించినటువంటి ఒక షెడ్యూల్ మీకు చెప్తాను, మీకు గుర్తు చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు అది ఏంటి. నేను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వస్తాను, వారంలో 3-4 రోజులు అక్కడే ఉంటాను, కార్యకర్తలతో మాట్లాడతాను, ప్రజలతో మాట్లాడతాను, ప్రజలతో మమేకస్తాను, మీ పార్టీని పటిష్టం చేస్తాను అని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? చెప్పలేదా? ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు ఆచరణలో ముందుకు తీసుకెళ్లటం లేదు? ఎందుకు భయపడుతున్నాడు? జనంలోకి వెళ్ళే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, కార్యకర్తల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన కూడా లేదు. కేవలము నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఎమ్మెల్యే సీట్లు కావాల్సినటువంటి వాళ్ళందరూ మీరు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేయండి, డబ్బులేండి, మీరు అలాంటి వాళ్ళకి రేపు పొద్దున టికెట్లు ఇస్తారని బెదిరిస్తున్నాడు. దీని వల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే ఒక్క ఊరు పంచాయతీ ఎన్నికలు రణరంగంగా ఉంటాయండి, అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్ని ప్రభుత్వాలు అలానే వ్యవహరిస్తాయి. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులో కూర్చొని తపస్సు చేసుకుంటుంటే నేను కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోద్దని ఈ రోజు కూడా చెప్పాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోతాయా? నువ్వు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని దెబ్బలు తినాలి, ఎన్ని తన్నులు తినాలి, ఎన్ని కేసులు పెట్టించుకోవాలి, ఎన్ని వ్యవహారం ఉంది, ఎంత తతంగా ఉంది, ఇవన్నీ తట్టుకోవాలి అని అంటే నువ్వు లాయర్లు ఇచ్చాను నేను, నువ్వు జైలుకు పోతే నేను వచ్చి ఓదారుస్తాను, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను నీ కుటుంబానికి, ఇదండి నువ్వు చెప్పాల్సింది. అంటే ఇంకేం చేయాలి ఒక నాయకుడు? ఇంకెలాంటి ధైర్యాన్ని వాళ్ళ క్యాడర్కి? ఎస్, నేను చెప్తున్నా అండి, మీరు ప్రజల్లోగిన ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి ర్యాలీలు వీటి వరకు పరిమితం కాకుండా ప్రజా సమస్యల మీద ఆయన పోరాటానికి ముందుకొచ్చి అందరినీ కూడా సమాయత్తం చెయ్యాలి. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కావాల్సిన కనీసం 3 ప్రాంతాల్లో ఇప్పుడు ఈ నియోజకవర్గాల వారిగా వాళ్ళ కార్యకర్తలతో మీటింగులు పెడుతున్నాడు. అసలు ప్రజలతో ఏం మీటింగ్ పెట్టాడండి? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మీ కళ్ళు కనపడవా అండి, మామిడి రైతుల కోసం ఉద్యమం చేశాడు, అరటి రైతుల కోసం, ఒక్కొక్క రైతుల కోసం, మిర్చి రైతు, ఏ ఉద్యమాలు? ఈ ఉద్యమాలు కాదయా బాబు అని చెప్తున్నారు. ఒక ర్యాలీ చేస్తే ఉద్యమం కాదు, ర్యాలీ కాదు. అసలు ఎవరైతే సమస్య ఉన్నారో ఆ సమస్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే ఒక్కటేనండి, జగన్మోహన్ రెడ్డికి జనం మీద కోపం ఉంది. తను 175కు 175 కావాలని కోరుకుంటే అసెంబ్లీకి కూడా పోనీయకుండా ఈ రోజున 11 సీట్లు ఇచ్చి జనము ఈ రోజున అవమానపరిచారు. అందుకని అతనికి ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంది. అందుకని జనం మీద కోపం వల్ల కూడా జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయట్లా. ఈ ప్రభుత్వం తప్పులు చేసింది అనుకోండి, తప్పులు చేస్తే జనం వాళ్ళ కర్మకోడు పోతారు, రేపు పొద్దున గతి లేకపోతే వాళ్ళే ఎదుర్కొంటారు నన్ను అనే ధోరణిలో వెళ్తున్నాడు తప్ప ప్రజల మీద ఆయనకి గౌరవం లేదు, ప్రజా తీర్పు మీద గౌరవం లేదు, ఆయన సమీక్షించుకుని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా లేదు. ఇంకొకసారి మేనిఫెస్టో అంటే 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి. రైట్, 1 by 1 మాట్లాడదాం. కృష్ణాని గారు రెడీగా మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బండి పుణ్యశైలి గారు వారితో మాట్లాడదాం. పుణ్యశైలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా క్యాడర్ని నాయకుల్ని సిద్ధం చేస్తున్నారా లేకపోతే భయపెడుతున్నారా? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు, రాజ్ న్యూస్ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, ఇందాక అనలిస్ట్ గారు చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి వక్రభాషను చాలా గొప్పగా చెప్పారు. కానీ సార్, మా పార్టీ అధినేత మాకేం చెప్పాలి, మాకేమి ఏ రకంగా దిశ నిర్దేశించాలి అని కృష్ణాంజనేయులు గారిని ఎవరు సలహాలు అడగలేదు సార్. ఇదైతే వాస్తవం. అనలిస్ట్ కాబట్టి వారు చెప్పారులేండి సజెషన్స్ మీకు.
సార్ ఎనలిస్ట్ అయినా కూడా ఎనలిస్ట్ గారుగా చెప్పాలి సార్. ఒక పార్టీని మీదేసుకుని మాట్లాడే వ్యక్తిగా మాట్లాడకూడదు. నాకైతే అదే అనిపించింది. అయితే సార్ నేనైతే వారి మాటలకు నేనైతే ఇంతవరకు అడ్డం రాలేదు. వారి ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా విన్నాను కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా వినాలా. ఓకే సార్, ఇప్పుడు మా నాయకుడు మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా దాన్ని భావించి ఖచ్చితంగా మనం మరి దాన్ని అమలు చేశాము అని ధైర్యంగా చెప్పాలి. సిద్ధం సభలు అని చెప్పారు. సిద్ధం సభల్లో అయినా ఇప్పుడైనా ఈ రోజైనా సూపర్ 6 సూపర్ ఫట్ అన్నంత దారుణంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళాల. అద్భుతంగా వెళ్ళింది. ఆ మేనిఫెస్టోని ప్రజల వద్దకే ప్రభుత్వం అనేటటువంటి కాన్సెప్ట్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్లు వాళ్లే కదా ఇచ్చేసింది అచ్చేసింది అండి. అసలు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 ఇస్తామని డప్పు కొట్టి వచ్చిన తర్వాత వ్యవస్థే లేదు అని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. మరి ఆ మాటలు మరి మీకు తెలియదే. అవును 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 గోని సంచులకి ఎత్తుకునే ఉద్యోగాలు అని అడిగారు. మరి ఆ గోని సంచులు ఎత్తుకునే ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజున మరి కూటమి ప్రభుత్వానికి మరి ధైర్యం లేదు, సాహసం లేదు. ఏం మాట్లాడతారు సార్, నాకు అర్థం కాదు. ఈ రోజు ఆయన చెప్తా ఉన్నారు సిపిఎస్ ఏమన్నా రద్దు చేశాడా, ఇంకా ఇతరత్ర 2-3 విషయాలు. ఏ గవర్నమెంట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ రోజుకి ఆయన పేర ఆయన్ని తలుచుకోగానే గుర్తొచ్చేటటువంటి ఒక పథకం టక్కుని చెప్పాలా. మేం చెప్తాం గౌరవంగా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే ఒక పథకం టక్కుని గుర్తుకు రావాలి. చెప్పండి. ఓకే, మేం చెప్తాం. సో కాబట్టి నవరత్నాలు అనేటటువంటి ఒక స్కీమ్ లో నేను అంటే ఆయన బటన్ నొక్కటం అని కూడా ఒక వ్యంగ్యంగా ఓ మాట మాట్లాడారు. ఆ బటన్ నొక్కే దమ్ము ఉండాల. ఆ బటన్ నొక్కే దమ్ము లేక 2 ఏళ్లలోనే 3,30,000 కోట్ల రూపాయల అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి అప్పే మరి 2 ఏళ్లలో చేసింది కాక సూపర్ 6 అమలకి మరి అచ్చెన్నాయుడు గారు ఒక రకంగా, సీఎం గారు ఒక రకంగా, డిప్యూటీ సీఎం గారు ఒక రకంగా, మరి ఎలక్షన్స్ కి ముందు ఏదో అనుకున్నాం, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఖజానా చూస్తే మరి గుండెలు అవిసిపోతా ఉన్నాయి, ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఈ మాటలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే. ఆయన దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడే. ఇందాక ఇంకోటి కూడా అన్నారు ఆయన, అంటే అసలు అందుబాటులో ఉండాలి కదా. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అందుబాటులో లేడండి? వారానికి 4 రోజులు విజయవాడలో అందుబాటులో ఉండి ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఉంటేనే కూటమి వాళ్ళ కూసాలు కదులుతున్నాయి. మరి వీరు చెప్పాలి మళ్ళా ప్రజల డబ్బుతో వారాంతాలు వీకెండ్లు వెళ్తా ఉన్నారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు హైదరాబాదులు ప్రజల సొమ్ముతో. ఆయన సొమ్ముతో ఆయన బెంగళూరు వెళ్తున్నారు. ఆయన కుటుంబం లేదా? ఆయన కుటుంబాన్ని చూసుకోక్కర్లేదా? ఆయన పని పాట చూసుకోక్కర్లేదా? అంతకు మించే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన. మనం ఏదో చెప్పేసేస్తే అదేదో అయిపోతుంది అన్నట్టుగా అనుకుంటే చాలా ఇది సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే నయం అని గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే ఇక్కడ 2 సార్లుగా కార్పొరేటర్గా గెలవటం కావచ్చు, ప్రజలతో ఈ రోజుకి మేము ఆ లెవెల్లో మేము అక్కడ ప్రజలతో మేము మమేకం అవుతూ ప్రజల్లోకి మేము వెళ్తూ ఉండటం కావచ్చు. కృష్ణాంజనేయులు సార్ని మాతో రమ్మనమని చెప్పండి, మేము తీసుకెళ్తాం మా వార్డుల్లోకి. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులకి ఇంపుగా వినిపిస్తాం. మాట్లాడమని చెప్పండి, వచ్చి ఎనలిస్ట్ గా గొప్ప విశ్లేషించమని చెప్పండి. పుణ్యశీలి గారు, మీరు మీ వార్డులోకి తీసుకెళ్తాను కదా, ఏ నియోజకవర్గం, ఎక్కడ, ఏ కార్పొరేషన్? సార్ మాది విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది. ఓకేనా? కాదు పుణ్యశీలి గారు, విజయవాడ వెస్ట్, మీరు విజయవాడ వెస్ట్ అన్నారు, విజయవాడ వెస్ట్ అన్నారు కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడి కన్నా ఇప్పుడు సుజనా చౌదరి గారు ప్రతి వార్డుకి ఒక ఆయన తరపు నుంచి ఒక పర్సన్ని పెట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మెడికల్ ఎమర్జెన్సీ అని కూడా విత్-ఇన్ మినిట్స్లో వాళ్ళ టీం కానీ వారు కానీ స్పందించట్లేదా సుజనా చౌదరి గారు? సార్ ఒక్క మాట సార్, అందుబాటులో ఉండాలి అనే విషయం గురించి కృష్ణాంజనేయులు సార్ ఇప్పుడే కదా చెప్పారు. సుజనా చౌదరి గారిని మీరు గనక చూస్తే నెలలో కనీసం 5 రోజులు కూడా విజయవాడలో వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరు. ఇది మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మా నియోజకవర్గం గురించి, మా గౌరవ ఎమ్మెల్యే గురించి మాకు తెలుసు. అది నేనేమి కహానీ కబుర్లు అయితే చెప్పట్లే. ఆయన లేకపోయినా కూడా పనులు జరుగుతున్నాయా లేదా మేడం?
సార్ ఒక్క మాట, ఏం పనులు సార్ నాకు అర్థం కాదు. ఆయన ఒక ట్రస్ట్ పెట్టుకున్నారు సార్. ఆ ట్రస్ట్ కి మీకు ఇంకా తెలియదు సార్, ఒక ఆయన వచ్చి ఎలక్ట్ అయిన దగ్గర నుంచి అంటే 2024 కదా సార్, అప్పటికి అంటే మేము ఈ సంవత్సరం 2026 మార్చి 17న మా సెకండ్ టర్మ్ అనేది పూర్తయింది యాజ్ ఏ కార్పొరేటర్స్ మాది. ఆయన అంటే ఆయన బీజేపీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా అంటే కొంతమంది టీడీపీ అలా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ కదా. సో ఆయన ఏం చేశారు, ఆ ట్రస్ట్ తరపున కొంతమంది సుజనా వాలంటీర్స్ అనుకుంటూ పెట్టి కార్పొరేటర్స్ ని డిగ్రేడ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఆయన సరే ఆ ఆలోచన అనుకోవచ్చు, లేకపోతే గనక ఆయనకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ డివిజన్ నుంచి రావాలి అనుకుంటే వాళ్ళకు ఆయనకి ఒక అవగాహన కోసం పెట్టారని చెప్పని అనుకోవచ్చు. కానీ వాళ్ళ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ అయినా ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నారు, కౌన్సిల్లో పోరాడుతున్నారు, పనులు చేయిస్తా ఉన్నారు. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ పార్టీకి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు కూడా ఉంటారు కదా సార్ 22 డివిజన్లకి. మరి వాళ్ళని డామినేట్ చేయిస్తూ కూడా అనదర్ పర్సన్ ని పెట్టడం అంటే ఆయన వ్యవస్థని అవమానిస్తున్నట్ట, గౌరవిస్తున్నట్ట. సో ఓవరాల్ గా విజయవాడలో కూడా గత ప్రభుత్వమే బెటర్ అని అనుకుంటున్నారు పబ్లిక్ మీ దృష్టిలో? అబ్సల్యూట్లీ సార్, నాట్ ఓన్లీ విజయవాడ, ఎంటైర్ ఏపీ. అంటే రేపు మరి మేయర్ పీఠం కొట్టేస్తారా మేడం మీరు రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ? సార్ నేను ఒక్క మాట అయితే నేను చెప్తా ఉన్నాను సార్, మేయర్ పీఠం కొట్టేస్తామా కొట్టమా ఇది గెలుపు ఓటమి సమస్య. ఇందాక ఆయన గెలుపు ఓటముల గురించి కూడా మాట్లాడారు. 40 ఏళ్ల ఇండస్ట్రీకే 2014-19లో ఆయన చేసినటువంటి పరిపాలనకి ప్రజలకి కళ్ళు బైర్లు గమ్మి పీడకల మీద పీడకలలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా. అది ఇప్పటికీ 3 ఎలక్షన్స్ లో ఒక్కళ్ళని కూడా వేరే జెండా అనేది మీద వేసుకోకుండా గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈజ్ నాట్ ఎ కామన్ పర్సనాలిటీ సార్. మనం కానీ మరీ అంత గౌరవహీనంగా మాట్లాడాల్సినంత అవసరత అయితే లేదు అనేది నా ఉద్దేశం సార్. గెలుపు ఓటములు అనేది రాజకీయాల్లో సహజం సార్. నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 14 నుంచి మొదలు పెట్టారు. ఈ రోజుకి మొదటి అంకమే అవ్వలేదు. ఏం చెప్పాలి దానికి? ఏం చెప్పాలా? ఈ రోజుకి రిటర్నబుల్ ప్లాట్స్ రైతులకు ఇంకా ఇవ్వాలా? ఎక్కడా కూడా ఎవరికి కూడా మరి అక్కడి నుంచి ఆ పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం ఈ ప్లేసెస్ నుంచి రైతులు బయటకు వచ్చి మరి గొడవ చేస్తా ఉన్నారు. ఈ రోజుకి కూడా జరుగుతాయి సార్. ఏ గవర్నమెంట్ లోనైనా 100% నాయకుడు ఇచ్చేస్తాడని ఎవరు చెప్పరు. మా గవర్నమెంట్ లో చిన్న డ్రాబ్యాక్స్ ఉండుండొచ్చు, కానీ 80 to 85% మా మేనిఫెస్టోని నేను ధైర్యంగా చూపించి ఇవి కంప్లీట్ చేశామని నేను చెప్తా. 80 to 85%. జగన్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ ఈరోజు వారు మాట్లాడుతూ తమ హయాంలో 99% హామీలు అమలు చేశామన్నారు. ఎస్ సార్. ఆయన ఇప్పుడు సార్ నేను క్యాజువల్ గా చెప్పాను, మా నాయకుడి కంటే మాకేం ఎక్కువ తెలియదు కదా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఇదిగా చేశారో మేమెంత ఇదిగా, ఎందుకంటే మేము 100% మేము ఒప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మా నాయకుడు ఒప్పుకుంది, మేము ఒప్పుకుంది, మేము చేసిన పని. ఎందుకంటే ఆయన కుడి చేత్తో చేసే పని ఎడం చేతికి తెలియకూడదు అనేటటువంటి కాన్సెప్ట్ లో ఎన్నో మంచి పనులు. రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచమంతా విలయ తాండవం చేసినా కూడా ఆయన ది బెస్ట్ గా ఆయన ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని 5 years లో 2 years ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మరి డీబీటీ నాన్ డీబీటీస్ ద్వారా ఆయన అన్నారు కదా బటన్లు నొక్కడం అని, గొప్పగా బటన్లు నొక్కాడు. ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, కానీ చెప్పుకోలేకపోయాం సార్. దిస్ ఈజ్ అవర్ డ్రాబ్యాక్. సో ఇక నుంచి చెప్పుకుంటారా? మీరు చేసిన మంచి పనులని ఇక నుంచి చెప్పుకోండి, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఖచ్చితంగా సార్. 10 రూపాయలు పనిచేసి 100 రూపాయలు బిల్డప్ ఇచ్చుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికి కూడా మేము ఆదర్శంగా తీసుకోకపోతే ఎట్టండి? ఆ ఒక్క విషయంలో మేము ఆయన ఆదర్శంగా తీసుకోవాలా? 10 రూపాయల పనికి. ఎందుకంటే అమరావతిలో ఏం లేకపోయినా అమరావతి ఆవకాయ, అమరావతి బీరకాయ అనుకుంటూ కార్యక్రమాలు, లేకపోతే కనుక వైజాగ్ లోకి వెళ్ళేమో యోగాంధ్ర అని చెప్పని అలాంటి కార్యక్రమాలు, మాకు అవన్నీ చేత కావట్లేదు సార్. మాకు ప్రజల సొమ్ముని ఎక్కడ ఆయన వేస్ట్ చేయలేదు.
ఈ రైట్, రోజుకి 1 by 1 మాట్లాడదాం ఆర్థికమైనటువంటి- మేడం. పుణ్యశైలి గారు 1 by 1 మాట్లాడదాం. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి విజయకిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయకిరణ్ గారు, విజయకిరణ్ గారు మీ వీడియో ఆఫ్లో ఉంది, ఒకసారి ఆన్ చేయాలి. విజయకిరణ్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? సార్ నమస్తే, వినపడుతుందండి. స్థానిక సంస్థలకి హలో. సిద్ధం అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులో స్థానిక సంస్థలో వారు పోటీ చేయబోతా ఉన్నారు. ఇది క్లియర్. వారి ఇన్ఛార్జీలను కూడా బలంగా సిద్ధం అవ్వాలని చెప్పారు. ఒకవేళ ఎవరైనా సరే సహాయ నిరాకరణ చేసినా స్థానిక సంస్థల్లో అభ్యర్థులకి లేదా ఏకగ్రీవాలకు సహకరించిన వారికి నిర్మోహమాటంగా సీట్ ఇవ్వను, పార్టీలో వారికి ప్రాధాన్యత ఇవ్వనని కూడా చెప్పారు. కాబట్టి సీరియస్ ఎలక్షన్కి 2.5 ఏళ్ల ముందే జరిగే స్థానిక సంస్థల్లో సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ చేయబోతా ఉన్నారు. సో ఎవరైనా కూటమి నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించినా లీగల్ మీడియా సెల్స్ని యాక్టివ్ చేయబోతా ఉన్నారు. అధికారులు గనక ఏకగ్రీవాలు చేయాలనేటువంటి ఆలోచనలో ఎవరైనా వైకాపా అభ్యర్థులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే డిజిటల్ బుక్ సిద్ధంగా ఉంది, వాళ్ళ పేర్లు కూడా డిజిటల్ బుక్లో ఎంటర్ అవుతాయి. ఏమంటారు సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మంచిదే కదా, వాళ్ళ అన్ని స్థానాల్లో మేము కూడా పోటీ చేయాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయాలంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగజేశారు, పోటీ చేసిన వాళ్ళపైన ఏ విధమైనటువంటి దాడులు చేశారు, దాష్టికాలు చేశారు, కేసులు పెట్టారు. మీకు తెలుసు, నా పైన కూడా రేపొద్దున ఎలక్షన్ అనగా ఈ రోజు నైట్ ఏ విధమైనటువంటి కేసులు పెట్టారు. అనేక రకాలైనటువంటి నిర్బంధాల మధ్య, అణిచివేతల మధ్య ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల ప్రస్థానం మొత్తం కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించడం మాత్రమే చేశారు, కానీ పాటించలేదు. ఊరికే పేరు చెప్పుకోవటం కాదు, భగవద్గీతలాగా మీరు భావించడం తప్పులేదు, కానీ దాన్ని పాటించాలి కదా. అది పాటించకపోవటం వల్లనే మీకు వచ్చినటువంటి సీట్లు 11. కారణం ప్రజా వ్యతిరేకత. మనం ఆలోచన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి వెనుక ఉన్నటువంటి కారణాలు వాళ్ళు వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ వదిలేసి ప్రజలు తప్పు చేశారు, ప్రజలు ఇందాక మేడం కూడా చెప్తున్నారు, జగన్ గారే ఉంటే బాగుండేది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారంట, అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు వాళ్ళ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళ పార్టీని వాళ్ళు హైప్ చేసుకోవడంలో తప్పులేదు. వాళ్ళు జగన్ గారు ఉంటే బాగుంటది అనుకుంటారు, విజయమ్మ గారు ఉంటే బాగుంటది అనుకుంటారు, షర్మిల గారు ఉంటే బాగుంటది అనుకుంటారు, ప్రజలు చాలా అనుకుంటారు. అవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి కావాల్సినటువంటి పనుల్లో కీలకంగా పనిచేసిన వాళ్ళు షర్మిల గారు, విజయమ్మ గారు అందరూ ఉన్నారు. అందరూ ఉండాలనే కోరుకుంటారు. కానీ వాస్తవం ఏంటి, ప్రజలకి ఏం కావాలనేటువంటిది ప్రజలు ఏ రోజు కూడా యాచించుకునే పరిస్థితిలో ఉండాలి అనేటువంటి ఆలోచనలు ఎవరు ఉండరు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు, ఆంధ్రప్రదేశ్ కు ఒక ఐడెంటిటీ కోరుకుంటారు, ఉద్యోగ కల్పన కోరుకుంటారు. అటువంటి కార్యక్రమాలు ఏం గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పగానే చెప్పటానికి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పిన, జగన్ గారి పేరు చెప్పిన చాలా పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చి ఒక పథకం పేరు చెప్పని అడిగారు. సో ఆ క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారు మీరు? సార్, ఇప్పుడు పథకాలకు సంబంధించి వెలుగు, డ్వాక్రా, జన్మభూమి, రైతు బజార్లు, ఇవన్నీ చాలా పథకాలు పెట్టారు. నేను చెప్పేది సార్, ఇప్పుడు పథకాలు ఇవ్వటం అంటే ఏంటి? పథకాలు అనేటువంటిది ఎవరైతే వాళ్ళ స్వయంగా వాళ్ళు సస్టైనబిలిటీ తెచ్చుకోలేరో వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు. అలా కాకుండా ఇప్పుడు విద్యకు సంబంధించి జన్మభూమి అనేది పథకం కాదండి, ఇట్స్ ఏ కమిటీ. జన్మభూమి కమిటీ ఏం చేస్తుంది? జన్మభూమి కమిటీ వెలుగు అన్నారు, జన్మభూమి కమిటీ ఏం చేస్తుంది? జన్మభూమి కమిటీ ఏం చేస్తుంది? ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే అభివృద్ధి ఉండేటువంటిదో అది ప్రజలతో కలిపి మమేకమై అభివృద్ధి చేసేటువంటి ఒక వ్యవస్థలకు సంబంధించిన అంశంలో చెప్పాను. ఇంకొకటి, మీరు మాట్లాడినంతసేపు మీరు నిజం చెప్పనండి, అబద్ధం చెప్పనండి, లేదు మీరు సెల్ఫ్ గా ఏమైనా మీ పార్టీని పొగుడుకొని నేను అడ్డు రాలా. ఎందుకంటే మీ స్పేస్ నన్ను పుణ్యశీల గారు అని ఆయన అంటే పుణ్యశీల గారు ఈ క్వశ్చన్ రైజ్ చేశారు, ఆన్సర్ ఏమైనా చెప్తారా అని వారిని అడిగాను అంతే. ఓకే, మీ టైం మీకు ఉంటది సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావాల్సింది
కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమం ఎటువంటి క్షేమం కావాలా? సంక్షేమం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమాన్ని స్కూళ్ళని 9,000 స్కూళ్ళని మూసేశారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదో ఇచ్చారు. పోస్ట్ మెట్రికులేషన్ వీళ్ళకి సంబంధించినటువంటి అంశం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే స్కాలర్షిప్లు ఉన్నాయో వాటిని తీసేశారు. అంటే అనేకమైనటువంటి పేద ప్రజలు చదువుని వారికి వారు కాళ్ళపైన వాళ్ళు నిలబడేటి అనేకమైన పథకాలు ఇచ్చేసి విదేశీ విద్యకి సంబంధించి అంబేద్కర్ గారి తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. అంటే అనేక రకాలుగా ప్రజలు స్వయం వారంత కాళ్ళపైన వాళ్ళు నెరవేర్చినట్టు అన్ని రకాలని రద్దు చేసి కేవలం ఇంట్లో ఒకరుగురో ముగ్గురో పిల్లలు ఉండే వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం ఇస్తే మిగతా పిల్లలకి సంబంధించిన అంశంలో ఏం చేయాలి వాళ్ళు? అటువంటి కార్యం జరగకూడదు. ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా చదువుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనే ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే నేను అనేది మనం ఏదన్నా ఒక సంక్షేమం చేస్తే అదేదో తాత్కాలికంగా చేపని మనం ఏదో వండుకోవడానికి ఇవ్వటం కాకుండా పట్టుకునేటువంటి సదుపాయం కల్పించాలి. తద్వారా వాళ్ళే సెల్ఫ్ సస్టైనబిలిటీ రావాలి అనేటువంటిది ఒక ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాకు ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. రెండోది ఎలక్షన్స్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అన్ని ఏకగ్రీవాల వాళ్ళ ఎవరైనా జోగి రమేష్ గారే అనుకుంటా ఎవరైనా సరే మనకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళకి పథకాలు కట్ చేద్దాం, ఎవరైనా నుంచుంటే వాళ్ళని ఇబ్బంది పెడదాం డైరెక్ట్ గా మీటింగుల్లోనే చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్థానాల్లో పోటీ జరగాలంటే జరగనండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. కానీ ఒక్కటైతే హామీ ఇస్తున్నామండి, మీ ప్రభుత్వంలో చేసిన విధంగా మేము దాష్టికాలు చెయ్యం, మీరు ఏం భయపడద్దు, చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. మా ప్లాన్ ప్రజలకు మంచి చేయడం ద్వారా ఓటు తెచ్చుకునే ఎలక్షన్ జరిగేటప్పుడు గొడవలు ఆ పంచాయతీలు అవన్నీ కూడా ఇప్పుడు అంతా మీడియా సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపిస్తుంది కాబట్టి వైసీపీ కూడా వాళ్ళు కూడా చక్కగా అక్కడ వాళ్ళ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు మీ పార్టీ వాళ్ళు తీసుకొని చించేసేటప్పుడు వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తారు కాబట్టి చూద్దాం మరి. ఖచ్చితంగా సార్, ఇప్పుడు నాయుడు గారు మీరు ఉంటారు, ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. ఏ పార్టీ ఎవరు తప్పు చేసినా మీరు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా అనేకమైనటువంటి అంశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు వారికి సదుపాయాలు ఇవ్వాలి అనేటువంటి దానిపైన నిరంతరంగా ఉద్యమం చేశారు మీడియా సాక్షిగా. కానీ నేను అనేది అంటే మీరందరూ ఉంటారు, రేపు నిజంగా మా ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాగా చేశారు అనుకోండి, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ప్రజలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి శిక్ష మాకు కూడా ఇస్తారు కదా. అవును, కాబట్టి ఇప్పుడు ఏదైతే పుణ్యశ్రీల గారు కూడా చెప్తా ఉన్నారు, జగనే కావాలి, జగనే రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. కానీ మీకు ఆ విశ్వాసం ఉంది, కానీ గెలుస్తామనేటువంటి విశ్వాసం మాత్రం లేదు. పుణ్యశ్రీల గారు మేము గెలుస్తామని చెప్పట్లేదు, మేము పోటీ చేస్తాం, జనాలు కోరుకుంటే ఓట్లు వేస్తారు కదా. ప్లస్ ఇంకోటి మీరు ఎలా చెప్పగలుగుతారు? ప్రజా నిర్ణయం ఏ నిర్ణయం అయినా సరే శిరసా వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ప్రజల్ని దోషులుగా నిలబెట్టడం, ప్రజలు చెప్పినటువంటి పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఎవరికా ఏ అంశం పైన కూడా అసెంబ్లీకి వెళ్లకుండా నాకు చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తాను అనేటువంటి చిన్నపిల్లల మెంటాలిటీగా మాట్లాడే విధానాన్ని కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యే గెలిచిన సందర్భంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ ని నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. వాళ్ళు ఏదో ఊరికే ఓటేసి మేము ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకుంటాం, గన్మ్యాన్లు పెట్టుకుంటాం, వచ్చేటువంటి ఫెసిలిటీస్ తీసుకుంటాం, కానీ మేము అసెంబ్లీకి మాత్రం రాము అనేటువంటి మాట చెప్పడం అనేది నిజంగా శోచనీయం అనేటువంటి మాట చెప్తూ, ఏది ఏమైనా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పుని ఒక మైలురాయిగా మేము భావిస్తాం. ప్రజా తీర్పు ఏ విధంగా ఇచ్చినా సరే మేము ట్యాంపరింగ్ ఎలక్షన్ లాగైతే చెయ్యం. ఓకే అండి, ఓకే ఓకే, వన్ మోర్ మాట్లాడదాం. పులిస్ రెస్పాండ్ అవుతారా వారు మాట్లాడిన వ్యాఖ్యలకి? సార్ వారు ఇప్పుడే అన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తప్పు పట్టారు అని చెప్పని. ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ రోజుకి వీడియో చూసినా కూడా ఎందుకు జరిగిందో ఏం జరిగిందో భగవంతుడిది, ప్రజల తీర్పుని మనం గౌరవించాలి అన్నారు. మా నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు నా రోడ్ల మీద నడుస్తున్నారు, నా పెన్షన్లు ఇస్తే తీసుకుంటున్నారు అని ప్రజల్ని ఎక్కడా కూడా దూషించలేదు జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి అది కూడా కిరణ్ గారు ఒకసారి తెలుసుకోవాలా. రెండోది, గెలుస్తామని చెప్పట్లేదు, మీరు ప్రిడిక్షన్ చెప్పలేరు సార్. ప్రిడిక్షన్ ఎవరని చెప్పలేము, ఎందుకంటే ఈవీఎం మిషన్స్ ని ఎవరు నమ్ముకోలే. ఈవీఎం మిషన్స్ నమ్ముకుంటే ప్రిడిక్షన్స్ చెప్పచ్చు. ఈవీఎం మిషన్స్ నమ్ముకోకుండా ప్రజల నిర్ణయాన్ని గౌరవించగలిగే దమ్ము మనందరిలో ఉంటే గనక ఎవరమేంటో తేల్చుకోవచ్చు ఖచ్చితంగా. రైట్, ఇది సార్. కృష్ణాయన్ గారు, నాయుడు గారు ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెప్పండి సార్. డైరెక్ట్ ఎలక్షన్స్ మేయర్లకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఏదైతే ప్రజలే నిర్ణయం, డైరెక్ట్ ఎలక్షన్స్ అటువంటి పెట్టే దమ్మున్న నాయకుడు కదా మా నాయకుడు. అలాగా ఏదో కేవలం కార్పొరేటర్లు హెడ్ కౌంట్ తో చేసేటువంటిది కాదు. గుద్దులాట్లు ఎందుకులే, మనం సీట్లు ఇచ్చుకునే వ్యవహారంలో మనకి ఇబ్బంది అయిపోతుందని పాపం డైరెక్ట్ ఎలక్షన్స్ జీవో రిలీజ్ చేశారు కిరణ్ గారు. వాట్ ఎవర్ ఇప్పుడు మన ఇంట్లో కాదండి, కాదు, ఎందుకంటే ఇప్పుడు మీకే ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇంతవరకు కన్ఫర్మ్ అవ్వలే, మాకు ఇబ్బంది లేదు. 175 నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు ఎవరి పేరు చెప్తే వాళ్ళకే అందరూ పనిచేస్తారు. మా సాయి ఫైట్ ఇస్తాం ఖచ్చితంగా, మీకు చూపిస్తాం. వీళ్ళందరూ కూడా పోటీ చేస్తారంట అన్ని నియోజకవర్గాల్లో పాటు. తప్పే ఉంది విజయ్ గారు, ఎవరైనా చేయొచ్చు. అదే మీరంటున్నా, అందరూ పోటీ చేస్తారంటున్నా. 175 వాళ్ళు పోటీ చేస్తారు, మీరు పోటీ చేస్తారు. డిఫరెన్స్ ఏముండదు. వాళ్ళ 1% వస్తుంది ఓటింగ్, వీళ్ళకి మంచి ఓటింగ్ వస్తుంది. మీరు విడిపోయే మెంటాలిటీ మేము నలుగురిని కలుపుకొని వెళ్ళాం. మీరు ఒంటి కమ్ము సొంటికాయ, మీతో కలిసి మీ పార్ట్నర్ మీతో ఉండలేకపోతున్నాడు. మీతో కలిసి మీ క్రైమ్ పార్ట్నర్ ఉండట్లేదు, రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లె ఉండట్లేదు. మీతో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా, ఎవరు ఉండరు కదా. ఓకే, మన ఎన్నికల గురించి మాట్లాడదాం. విజయ్ గారు, వచ్చారు మన మాట. పుణ్యశీల గారు దయచేసి ఆ అంశాలు వద్దండి. పుణ్యశీల గారు దయచేసి ఆ అంశాలు లేవనెత్తద్దు, దయచేసి. విజయ్ గారు, ప్రతి పార్టీ అధినేతకి కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ అంశాలు వద్దు. ప్రజలకు వారు ఎంతవరకు ఉపయోగపడతారు, ప్రజలకి వారికి మధ్య ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడదాం. కృష్ణాంజలి గారు, సో పుణ్యశీల గారు చేసిన కామెంట్స్ కి ఏమైనా రెస్పాండ్ అవుతారా? ఇక్కడ ఒక అంశం, పుణ్యశీల గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా అడ్డదిడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. నేను గమనిస్తున్నాను. ఆవిడ చదువుకున్నటువంటి ఆవిడ పొలిటీషియన్ కూడా, ప్రజాప్రతినిధిగా ఆవిడ బహుశా కార్పొరేటర్ గా గెలిచినట్టున్నారు. ఇక్కడ ఒక అంశం అండి, పుణ్యశీల గారు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కృష్ణాంజనేయులు ఎవరు మా పార్టీ నాయకుడికి సలహాలు ఇవ్వటానికి, మా పార్టీకి సంబంధించిన సలహాలు ఇవ్వటానికి అని అన్నారు. మీరు ఎవరనే అన్నారు వారు కూడా. ఏం పర్వాలేదు, తిట్టారని నేను అనట్లేదు. మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము, తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నికల కమిషన్ దగ్గర నమోదైనటువంటి రిజిస్టర్ అయినటువంటి పార్టీగా మీరు ప్రజాస్వామ్యయుతంగా ఎలా వ్యవహరించాలి, ప్రజా వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తాయో ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎలా ఉండాలి, లేక జనసేన పార్టీ నేత ఎలా ఉండాలి, తెలుగుదేశం నేత ఎలా ఉండాలని ప్రతి పౌరుడు మాట్లాడేటువంటి హక్కు, అధికారము అందరికి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చింది. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ లో ఏ విధంగా వ్యాపారం చేయాలి ఇలాంటి సలహాలు సూచనలు ఎవరు ఇయ్యరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం భారతీయ సిమెంట్స్ వద్దులేండి, హెరిటేజ్ ఇద్దరికి ఇవ్వటానికి నాకు. అందుకని మీరు వినటం వెనకపాడు, మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగ వినరో, ఎవడు మాట వినరో, వెనకే ఎలా తయారయ్యాడు, మీరు కూడా అలా తయారైతే ఈ విధంగానే వస్తుంది. 11 సీట్లు వస్తాయి. 11 సీట్లు వచ్చి ఈ రోజున పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. కనీసంగా ఇంతవరకు మీకు కనీసంగా సమీక్షించుకునేటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు కాబట్టి ఎలా తయారయ్యాడు అంటే మీరు ఎవరు చెప్పడానికి అని అడుగుతున్నారు. ఉన్నా లేకపోతే స్వామ్యంలో ఒక పార్టీ ప్రజలు ఉద్ధరిస్తామని వచ్చారు, మీరు ఉద్ధరించలేదు, ప్రజలకు అన్యాయం చేశారు.
తీరకాలలాగా మిమ్మల్ని ఓడిచ్చారు, భవిష్యత్తులో రావాలంటున్నారు కదా, మళ్ళీ మేము వస్తామంటున్నారు కదా. మీరు రావాలి అని అంటే మీరు కనీసంగా ప్రజల తరపున పనిచేయండి అని అడుగుతున్న ఈ భారతదేశం ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. ఓకే. ఇది మీరు అంటే జగన్ గారు సక్రమంగా అయినటువంటి మార్గంలో వెళ్ళి వారు మళ్ళీ సీఎం అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? ఎవరు కోరుకుంటారండి పుణ్యశీల గారు, ఆవిడ పని. లేదంటే మీరు కోరుకుంటారని మీరు కోరుకోండి. నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే ఉండాలి, లేదా 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని నాకేమీ లేదు. ప్రజలు ఎవరు ఆమోదిస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ కిషన్ గారు సలహాలు ఇస్తుంటారు, జనసేన అధినేతకి సలహాలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తారు, చంద్రబాబు గారికి సలహాలు ఇస్తారు. వాళ్ళు గెలిచినటువంటి ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించకూడదు అని ఖచ్చితంగా పౌరుడిగా నేను మాట్లాడతా. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు యొక్క తప్పుల మీద మాట్లాడతా. ఇదేమి ఎనలిస్ట్ కావాల్సిన తెలివితేటలు ఉన్నటువంటి ఏదో మేధావి కావాల్సిన అవసరం ప్రతి పౌరుడు కూడా మాట్లాడొచ్చు. ఇందాక పుణ్యశీల్ గారు ఏమంటున్నారు, అయ్యా మా మేనిఫెస్టో గురించి చెప్తున్నారు, ఇలా మేనిఫెస్టో గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయటం లేదు, మీరు మాట్లాడటం లేదు. మీరు మాట్లాడండి, నేను గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళల్లో నేను ఉంటాను. ఈ ప్రభుత్వం ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓడిపోయారు. వైసీపీ అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేయకపోతే జనం తిరస్కరించిన తర్వాత మీ గురించి ఎవరికి కావాలి? ఈ కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయకపోతే మాట్లాడేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా, అది కూడా కఠినంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. నా దగ్గర ఎవరి గురించి మెహర్బానీ లేక వాళ్ళ గురించి పొగడాల్సినటువంటి అవసరం కృష్ణాంజనేయులకి లేదు. విమర్శ కూడా అంతే గట్టిగా ఉంటుంది. మీరు చెప్తున్నారు కదా మేము నవరత్నాలు అమలు చేసాం అది ఇదని. నేను నవరత్నాలులోనే 9 పథకాలు, ఒక్కటన్నా కొత్తది ఉందా దాంట్లో? అన్ని పాత పథకాలు 1952 నుంచి ఇప్పటి వరకు ఏవైతే సంక్షేమ పథకాలు రూపాలు మారుతూ అమలు చేసుకుంటూ వచ్చినటువంటి పథకాలని పాత సీసాలో కొత్త సారా లాగా నవరత్నాలు అనేటువంటి పేరు పెట్టి చేశారు. అయ్యా అన్ని చేస్తే మీరు పుణ్యశీల గారు, మీ నాయకుడు అన్ని చేస్తే జనం ఎందుకు ఓడిస్తారు? మీరు చేసినటువంటిది ఏంటి? బటన్ నొక్కి ఓట్లు వేసేస్తే మీకు బటన్ నొక్కడానికి కూడా దమ్ము ఉండాలన్నారు. బటన్ నొక్కడానికి కూడా దమ్ము ఉండాలి. నేను అదేనండి చెప్తుంది, ఆవిడ అన్నది నేను విన్నాను కదా. బటన్ నొక్కి దమ్ముంటే ఏమన్నా ఇడుపుల పాయలో నేను చెప్తున్నాను కదా. నేను ఒక మాట చెప్తాను, రాజశేఖర రెడ్డి దాచిపెట్టి డబ్బులు తెచ్చామన్నా జనానికి ఇచ్చాడయ్యా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడేమన్నా చంద్రబాబు నాయుడు గారు అర్జున్ నాయుడు వినమ్మా మధ్యలో ఊరికే రన్నింగ్. మాట్లాడండి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి, అక్కడ దాచిపెట్టాడా? దిస్ ఇస్ నాట్ రైట్. నేను ఎవరి గురించైనా మాట్లాడతాను, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతాను. మాట్లాడు. మీరు కూడా తినాలి, ఇది నేర్చుకోండి. మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండే ఎన్నికైనటువంటి మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పంపించకుండా వినకుండా మీరు ఇదే నేర్చుకోండి. మీకు ప్రతిపక్షంలో ఉన్న బుద్ధి లేదు, మీ బుద్ధి లేదనే మాట ఎందుకు పడతారని తెలుసా? మీకు అందుకనే మీరు మహిళ కాబట్టి చదువుకున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి కృష్ణాని గారు తెచ్చుకోండి. మీరు మాట్లాడి డిస్కషన్ ని మనం డిస్కషన్ గా చేస్తే హెల్తీగా ఉంటుంది. అవును కృష్ణాని గారు కంక్లూజన్ ఇచ్చేసండి, సమయం లేదు. కృష్ణాని గారు, జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి సలహాలే చెప్తున్నాను. మీ కార్యకర్తలకి కొత్త స్థాయి నాయకులకి 60-70 రోజులు ఇక్కడే ఉండాలని చెప్పాడు. నువ్వు పోయి బెంగళూరులో ఉన్నావనంటే కాదు, 4 రోజులు ఏడే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు, జైలు యాత్ర చేస్తాడు, ఒక ర్యాలీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో ప్రజల తరఫున మీరు చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వం పనిచేయట్లేదంటే ప్రజల సమస్యల మీద పనిచేయాలమ్మా, అది చెప్తోంది. ఏం చేయాలి అని అంటే అది కూడా తెలియకపోతే ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు. ఓకే అండి కృష్ణాని గారు, సమయం లేదు, ప్లీజ్. నేను ఎవరైతే కార్యకర్తలకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి 60-70 రోజులు క్షేత్రస్థాయిలో ఉండి ఆయా ఎక్కడైతే ఎన్నికల్లో గెలవాలి
స్థానిక సంస్థలు అన్నారు. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి ఈ 60-70 రోజుల్లో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ఉండు జగన్మోహన్ రెడ్డి. ఓకే, వాళ్ళతో ఉంటారు. కొంచెం ఓకే పులిశీల గారు. సార్, మా నాయకుడి మాట మాకు శాసనం, ఓకే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మమ్మల్ని ఎంత బలోపేతం చేస్తారో, ఆయన ఏ రకంగా మాకు అందుబాటులో ఉంటున్నారో, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, మరి ప్రజల్లోకి వెళ్ళట్లేదు అంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా నాయకులకి కష్టం కలిగినప్పుడు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వడం అనేది వ్యంగ్యంగా మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు కానీ సార్, నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాయకుడి పని అదే. ఎందుకంటే నాయకుడు అన్న వ్యక్తి మరి తన కింద పనిచేసేటటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలకు కావచ్చు, కష్టం కలిగితే తను వెళ్ళి వెన్ను తట్టి ప్రోత్సహించకపోతే ఆయన నాయకుడు అవడు. ఆయన చేస్తున్న పని ఆయన 100% ఆయన మంచిగానే ముందుకెళ్తా ఉన్నారు. ఎవరైనా సరే ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది. ఎవరైనా మనకున్నటువంటి ఊహ, మన చదువు, మన సంస్కారాన్ని బట్టి గవర్నమెంట్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడంలో తప్పు లేదు సార్. నేను చెప్పేది అది. ఇప్పుడు విశ్లేషకులు అన్న వాళ్ళు ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, జగన్మోహన్ అందరినీ విమర్శిస్తారు. కానీ ఒక 10% ఎక్కువ విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. వచ్చిన బాధ అది. ఆ విమర్శలో కొంచెం విపరీతమైనటువంటి వ్యంగ్య ధోరణి ఉంటుంది. అదొక్కటే నేను యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఆయన చెప్పిన, ఎందుకంటే పెద్దలు ఆలోచించి కొన్ని మాటలు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఏ పార్టీకైనా సరే. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో సద్విమర్శకుల్ని పెట్టుకునేవాళ్ళట సార్, ఖచ్చితంగా. ఎందుకంటే రాజ్య పాలన ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఏ సమస్యకి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది, అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకోవటం కోసం ఏదైనా ఆయన ఒక ఆలోచన చేయాలనుకుంటే దానికి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి విమర్శ వస్తుంది, సద్విమర్శకుల్ని పెట్టుకునేవాళ్ళట. సో నేను విశ్లేషకులు గారిని నేను వేరే రకంగా నేను మాట్లాడట్లేదు సార్. కాకపోతే కొంత సిచ్యువేషన్ మనం డిస్కషన్స్ లోకి ముందుకెళ్ళేటప్పుడు కొంచెం అది పక్కకెళ్తోంది అనేది మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఎవరికైనా సరే, ఎందుకంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అయినా కూడా మరి ఆయన ఇప్పటి వరకు కూడా అంత గొప్ప ఇండస్ట్రీ, అంత గొప్ప విజనరీ అయితే కంటిన్యూగా గెలవాలిగా సార్. మరి ఒక చిన్న మరి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మరి నా ముందెంత అని మాట్లాడతారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తి చేతుల్లో మరి ఆయన ఓడిపోయారు కదా. మూడు ఎన్నికలు జరిగాయి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మధ్య హోరాహోరీగా. 3 ఎన్నికల్లో 2014 గెలిచారు చంద్రబాబు గారు, 2024 గెలిచారు, ఒక్క 2019 మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. సార్ నేను ఒక మాట అయితే చెప్తా ఉన్నాను సార్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రకారంగా ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా నేను మామూలుగా చెప్తా ఉన్నాను సార్. ఒక ఈ దేశ పౌరురాలిగా, ఈ రాష్ట్ర పౌరురాలిగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని ఎవరి దగ్గరికి వెళ్ళి ఇతర కండువాలు మెళ్లల్లో వేసుకోకుండా జగన్మోహన్ రెడ్డితో సింగిల్ గా ఫైట్ చేయమని చెప్పండి, దమ్ముంటే చూసుకుందాం అప్పుడు. ఓకేనా సార్? మాకంటూ 40% షేర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే 5 సంవత్సరాల సమయం సరిపోదు, ఒక 20 ఏళ్ళు ఉండాలి, ఒక 25 ఏళ్ళు ఉండాలి అని మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సార్ ఇన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారు? అంటే అంత అద్భుతంగా పరిపాలన చేస్తే 11 స్థానాలకే ఎందుకు పరిమితం అయిపోతారు అనేది కృష్ణాని గారు అడిగింది. జగన్ గారు నిజంగా మీరు చెప్పినంత అద్భుతంగా పరిపాలన చేస్తే ప్రజలు కనీసం వారికి ప్రతిపక్ష హోదాను ఇచ్చేవారు కదా, అవకాశం కూడా ఇవ్వలేదంటే ప్రజలు పూర్తిగా వారిని తిరస్కరించారు కదా అని వారు అన్నారు. సార్ ఒక్క మాట చెబుతా ఉన్నాను సార్, 49 లక్షల ఓట్లు ఏ రకంగా యాడ్ అయినాయో ఈ రోజుకి పరకాల ప్రభాకర్ గారు 2024 ఎలక్షన్స్ రాజ్యాంగబద్ధంగా జరగలేదు అని ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజుకి మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తా ఓటేమైపోయిందని మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో, మరి ఓటేసిన టైంకి ఉన్న ఛార్జింగ్ టైము, అలాగే మళ్ళీ కౌంట్ చేసే టైంకి వచ్చేటప్పటికి ఛార్జింగ్ టైంకి వేరియేషన్స్ ఏ రకంగా ఉన్నాయో ఇవన్నీ కూడా సార్ మనం మాట్లాడుకోవటం అనేది అనవసరం గానీ సార్. రాజకీయంలో గెలుపోటములు సహజం. మేమైతే సింగిల్ గా పోటీ చేసేటటువంటి దమ్ము మాకుంది. గెలవాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతో అబద్ధాలు చెప్పేసేసి వచ్చిన తర్వాత మీరు సింగిల్ గా పోటీ చేస్తారు, వాళ్ళని కూడా సింగిల్ గా పోటీ చేయమంటారా?
పోటీ చెయ్యరు చేయమన్నారండి. చెయ్యరండి వాళ్ళు చెయ్యరు. చెయ్యరు చెయ్యకుండానే మేము కూడా మా సత్తా ఏంటో ఓకే. 29 చూపిస్తాం. అసలు ఇంకో చూపించండి. మజా కూడా చెప్తా ఉన్నాను సార్. రైట్ రైట్ ఇప్పటి రైట్ వరకు కూడా కూటమిగా ఉండి మేము గెలుస్తున్నాం అన్నారు కదా. 29లో వీళ్ళు కూటమిగానే ఉండాలా, మేము సింగిల్ గానే పోటీ చేస్తాం, అప్పుడు మేము గెలిచి చూపిస్తే కదా అసలైనటువంటి మజా. 24లో కూడా ఇదే అప్పుడు అన్నారు మీ చూపిస్తాం. పార్టీ 24లో కూడా ఇలాగే అన్నారు సార్ ఏం సార్ 24 ఎలక్షన్లో కూడా ఇలాగే అన్నారు మేడం ఇలాగే అన్నారు సార్. మ్మ్. ఇలాగే అన్నాం, ఎప్పటికీ అలాగే అంటాం. ఓకే అండి ఓకే మేము సింగిల్ గానే ఓకే విజయ్ కిరణ్ గారు సమయం తక్కువ ఉందో రెస్పాండ్ అవ్వండి విజయ్ కిరణ్ గారు ఒకే ఒక్క నిమిషం సార్. 1 సెకండ్ ఓన్లీ సార్. సార్ నేను ఒక మాట చెప్తా ఉన్నా, మాకు ఈవీఎంలను మేనేజ్ చేసుకోవడానికి పోలింగ్ అయిపోయిన తర్వాత టైం గ్యాప్ తీసుకోవడాలు, ఎక్కడికో వెళ్ళి కూర్చొని మ్యానిపులేషన్స్ చేయడానికి ప్లానింగ్లు చేసుకోవడాలు మాకు తెలియదు సార్. మేము ప్రజల్నే నమ్మాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునే గౌరవిస్తాం. మేమేంటనేది ప్రజల్లోనే చూస్తాం. ఇదైతే వాస్తవం సార్. ఒకటి కంక్లూడ్ చేస్తాను. ఎన్నికల ప్రాసెస్ సంబంధించి ఏదో ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓట్లు యాడ్ చేశారనేటువంటి మాట ఏదో చెప్తా ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. ఒకటి, మీకు నిజంగా ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు ఉంటే మీరు ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా మీరు చేసిన ఉద్యమం ఏంటి? ఢిల్లీ వెళ్ళి మీరు ఏమన్నా జంతర్ మంతర్లో ఏమన్నా ఉద్యమం చేశారా? నిజం ఏది మీడియాలో మాట్లాడటం తప్ప. మాట్లాడివ్వండి, వారికి మన సమయం తక్కువ ఇచ్చాం, మీకు ఎక్కువ సమయం ఇచ్చాం. విజయ్ గారు ఇప్పుడు వాళ్ళు ఒక్క ఉద్యమం చేయలేదు అంటే వీళ్ళు ఊరికే అధికార ప్రతినిధులు వచ్చి మాట్లాడటం తప్ప వీళ్ళు నేతి బీరకాయలు నెయ్యి అంత నిజం, వీళ్ళు చెప్పే మాటలు కూడా అంతే నిజం. రెండోది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు పోలేని అనేటువంటిది ఆ యొక్క వాళ్ళ బూత్ ఏజెంట్లు మొత్తం కూడా సంతకం పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్ని ఓట్లు పోలేనియో మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు కూడా చెక్ చేస్తారండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఒక మాట చెప్పి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, కృష్ణాంజనేయులు గారు ఏదో నేను భారతీయ సిమెంట్స్ కి సలహా ఇవ్వనంటే ఇమ్మీడియట్ గా పుణ్యశీల గారు హెరిటేజ్ కొద్దిలమ్మ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇచ్చే సలహాలకి అల్లాడిపోతా ఉన్నారు ప్రజలంతా కూడా. దానికి సంబంధించిన ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఆయన చూడండి. ఇంకొకటి సార్, ఇక్కడ ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున తెలంగాణ ప్రాంతం, హైదరాబాదు భారతదేశానికే వెన్నెముక నిలబడతా ఉంది. లక్షల మంది వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నారు. భావి తరాలకి ఒక పునాది వేసినటువంటి ముద్ర చంద్రబాబు నాయుడు గారు ముద్ర కనపడతా ఉంటది. ముద్ర అంటే అది. అంతేగాని నేను ఒక ఇంట్లో వాళ్ళకి 13,000 ఇచ్చాను, 12,000 ఇచ్చాను, నాకంటే వీరుడు లేడు ధీరుడు లేడు. స్కాలర్షిప్ విధానం ఎప్పటి నుంచో ఉందండి, ఇదే కొత్తగా వీళ్ళే తీసుకొచ్చి పెట్టింది కాదు. దాన్ని మార్చి ఏదో ట్విస్ట్ చేసి మొత్తం మేము కొత్త కనిపెట్టాం అనేటువంటి కల్లుబొల్లు చెప్తా ఉన్నా. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, సింగిల్ గా పోటీ చేయాలా, కలిసి పోటీ చేయాలా అనేటువంటి. రైట్ సమయం లేదండి. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కిరణ్ గారు, బండి పుణ్యశీల గారు, కృష్ణాయిల్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.